ప్రిపరేషన్ యుద్ధం లాంటిది. యుద్ధము త్యాగాన్ని కోరుకుంటుంది. అందుకు సిద్ధపడండి. హలో హాయ్. గ్రూప్ 2 మెయిన్స్ రాసే మిత్రులందరికీ స్వాగతం. ఒక్కసారి చూడండి మీరు స్క్రీన్. గ్రూప్ 2 మెయిన్స్ 40 రోజుల్లో మెయిన్స్ను గట్టెక్కించే ప్రణాళిక. మిత్రులారా, ఈ 40 డేస్ ఏదైతే ఉందో ఇందులో ఏం చదివితే మనం సక్సెస్ అవుతాము, ఎలా చదివితే సక్సెస్ అవుతామనేది ఒక బ్రీఫ్ ఐడియా ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. మనకి ఇంకా హార్డ్లీ 53 రోజులు ఉన్నాయి అని అనుకుంటే, మధ్యలో జనవరి 31 కాబట్టి అక్కడ 23 తీసేస్తాం, కాబట్టి 53 రోజులు. కానీ ఆ 13 రోజులు పక్కన పెడితే 40 రోజులకు మనం ప్లాన్ చేసుకోగలిగితే ఇట్స్ ఎనఫ్. అందులో మళ్ళీ 30 డేస్కే మనం ప్రిపరేషను పూర్తి చేయవచ్చు. ఎలా చేయాలో, ఏ రకంగా చదవాలో ఇంతకాలంగా నేను అనేక వ్యూహాలు ఇస్తూనే వస్తున్నాను. ఆ వ్యూహాలు ఇచ్చేటప్పుడే సబ్జెక్ట్ ఎంతో గొప్ప సబ్జెక్ట్ మీకు అందించాను. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు మంచి సక్సెస్లోకి వస్తారు. అంతేకాకుండా ఈ వీడియోలో మిత్రులారా, ఒక 40 రోజుల్లో చదివే వ్యూహాన్నే కాకుండా ఫ్రెష్గా ఇప్పుడు స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వచ్చా అనే దానికోసం మన శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ తరపున అందిస్తున్న కోర్సులు కూడా నేను మాట్లాడబోతాను. కాబట్టి వీటన్నిటికీ సిద్ధపడిన వాళ్ళు ఈ వీడియోని చూసి ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చి మీరు సక్సెస్ అవుతారని ఆశిస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈ 40 రోజుల్లో మనకు ఎన్ని యూనిట్లు ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి. 20 యూనిట్స్ అనేవి మనకు వాడు సిలబస్ ఇచ్చాడు. 20 యూనిట్స్ వాడు సిలబస్ ఇచ్చాడు. 20 యూనిట్స్లో మనం ఎన్ని కవర్ చేస్తే సక్సెస్ అవుతాము అన్నది మీరు ఫస్ట్ ఒకటి గమనించాలి. పెద్ద పుస్తకాలు లేదా వలంగా ఉండే పుస్తకాలు చదివేస్తే సక్సెస్ అవుతుంది అని అనుకున్న ఏ అభ్యర్థి కూడా ఇప్పటి వరకు గ్రూప్స్లో విజయం సాధించిన దాఖలా లేక ఆ రకంగా రికార్డ్ అవ్వలేదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. పుస్తకాలు పెద్దవా చిన్నవా కాదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఆ సమాచారం కలిగి ఉన్నదా లేదా అన్నది ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్ క్రైటీరియా టు గెట్ గుడ్ అండ్ హై అండ్ బూస్ట్ అండ్ స్కోర్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇందులో నేనేమంటానంటే, ఏ ఓరియంటేషన్లో మీరు ఉండాలా ఇప్పుడు నేను చెప్తాను. చూడండి మిత్రులారా, ఫస్ట్ మీరంతా గమనించాల్సింది, నేను ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాట నేను మాట్లాడతాను. ఉదాహరణకు ఆంధ్రుల సాంఘిక చరిత్ర మీకు తెలుసు, అందరూ 70 సాధించేస్తాము అంటున్నారు. అంత ఈజీ కాదు. ఈ 70 మార్క్స్ రావాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చదవగలగాలి. ఉదాహరణకు కాకతీయ యుగం తీసుకున్నారనుకోండి. కాకతీయ యుగంలో ఏం చదవాలా మీరు? ఇంకా మొదటి బేతరాజు, ప్రోలరాజు, మొదటి ప్రతాప రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, రెండవ ప్రతాప రుద్రుడు అనే పేర్లు చదివితే కాదు, వారి బిరుదులు చదివితే కాదు. కొత్తమైనటువంటి అంశాలు కావాలి. ఏం కావాలి నీకు? కొత్తమైనటువంటి అంశాలు. ఉదాహరణకు ఏ కాకతీయ రాజుల కాలంలో ప్రసూతి, ఆరోగ్య మరియు ఇతర అవసరాల కోసం వైద్య కళాశాలను లేక నాట్ కళాశాల వైద్యశాలలను ఏర్పాటు చేశారు? ఇప్పటివరకు అడగలేదు. ఎక్కడ ఏర్పాటు చేశారు? దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చెరువులు కాకతీయుల కాలంలో చాలా చదువుతారు కదా, పాకాల చెరువు, సంథింగ్ జగత్ కేసరి ఇట్లాంటివి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏం ఇంట్రెస్టో తెలుసా? మీరు ఎరుక చెరువు లేక ఎరుక సముద్రమును ఎవరు నిర్మించారు? ఇది నీకు రావాలి. గౌర సముద్రమును ఎవరు నిర్మించారు? ఇది నీకు తెలియాలి. కోమటి చెరువును ఎవరు నిర్మించారు? ఇది నీకు తెలియాలి. ఇది తెలిసిన తర్వాత వెంటనే నువ్వు విజయనగర యుగానికి వెళ్ళి పోరుమల్ల శాసనం చెరువుల గురించి లింక్ తెలుసుకోవాలా. ఇలా నువ్వు చదవగలిగితే సక్సెస్ అవుతామన్నది నా ఉద్దేశం. నాగులపాటి శాసనం మీకు తెలుసు కదా. ఈ నాగులపాటి శాసనం ఏం తెలియజేస్తుందనే తెలియాలి. కానీ శాసనాలు అనగానే మీరు మోటుపల్లి శాసనము లేక ఆపై శాసనము లేకపోతే ఇట్లా క్రెవ్వక శాసనం, ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. మీకు ఇట్లాంటివి కావాలా? ఈ నాగులపాటి శాస్త్రంలో ఏం చెప్పబడి ఉన్నది అనేది కూడా అర్థమైంది ఉండాలి. కాకతీయుల యుగంలో వ్యవసాయ అభివృద్ధి చాలా బాగా జరిగింది కదా. మరి భూములు కొలుచుటకు ఒక ప్రముఖమైనటువంటి కొలత ఉండేది. అది ఆన్సర్ కూడా నేను చెప్తా ఇప్పుడు. పెనుంబాక మానదండము, అది ఏ కాలము అంటారు. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి కాకతీయుల కాలం. అలా నీకు తెలిసి ఉండాలా.
ఇవేవి చదవకుండా మీరు అవుట్ ఆఫ్ ది చదువుకొని లేదా బేసిక్స్ చదువుకొని గ్రూప్స్ కొడదామనుకునేది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ రాసే ఓపిక ఉన్నదా? ఎందుకు అంత చదివేదేదో శ్రద్ధగా రకరకాల కోణాల్లో చదవాల్సినగా నేను చెప్తున్నా. సో ఈ రకమైనటువంటి బ్యాలెన్స్ నీకు ఉండాలి. నేను ఇంకో బ్యాలెన్స్ చెప్తా చూడండి, మీరు గమనించారా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మీకు గమనించడంలోకి తీసుకుంటున్నా. చూడండి మిత్రులారా, తంజావూరు బాగా గమనిస్తున్నారా? తంజావూరు నాయకులు ఇచ్చాను, కుతుబ్ షాహీలు ఇచ్చాను, కుతుబ్ షాహీలు ఇచ్చాను. చంద్రగిరిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన విజయనగర రాజులు, చంద్రగిరి రాజధానిగా చేసుకుని పరిపాలించిన విజయనగర రాజులు. వీటిని ఆర్డర్లో, ఈ రాజ్యం కూలిపోవడాన్ని ఆర్డర్లో పెట్టమని అడుగుతాడు. ఇది నీకు ఈ మధ్య కాలంలో ఎక్కువ అడుగుతున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వీటిలో ఫస్ట్ ఎవరు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు, ఆటి తర్వాత ఎవరు, ఈ రకమైన ఓరియంటేషన్ నీకు వచ్చా, ఇది నీకు రావాలా అన్నది నేను చెప్తున్నా. మిత్రులారా, నేను ఇంకా మళ్ళీ నేను ఈ వీడియో పూర్తిగా చూడండి దయచేసి, నేను మాట్లాడుతూనే వస్తున్నా, మీరు చూడండి. అలాగే మీరు ఎకానమీ చదివేటప్పుడు ఏం చదవాలా? ఎకానమీ ఎప్పుడైనా చూడండి, ఎకానమీ అనేది నవంబరు లాస్ట్ వీక్ నుంచి డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు మొత్తం అంతా అన్ని ప్రభుత్వ శాఖలు అప్డేట్ చేస్తాయి. అది నువ్వు కలెక్ట్ చేసుకోవాలా. అది నీ సిలబస్ ఆధారంగా. బయట పుస్తకాలలో వలంగా 1000 పేజీలు నెత్తిన పెట్టుకొని మీరు భూమిలోకి కుదేలైపోయేటట్టుగా ఉన్నాయి. ఏం చేస్తారు వాటితోటి? ఉదాహరణకు నేను మీకు చెప్తా ఉండా, డిసెంబర్ 31 సాయంత్రం 4 గంటలకు నిన్న మీకు ఒక వెబ్సైట్ అప్డేట్ చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను మా విద్యార్థులకు అందించా. అదేంటో చూడండి, చూసారా? పెట్టుబడుల ఉపసంహరణ డిజిన్వెస్ట్మెంట్ ఉంది కదా, PDF 21. మిత్రులారా, శ్రీమేనా తింటా ఇతరత్ర పేజ్ నెంబర్ 4 చూడండి. డిసెంబర్ 31, 2024 సాయంత్రం 4 గంటలకు ఇచ్చిన సమాచారం. సో ఇది మీ దగ్గర ఉందా? ఈ రిపోర్ట్లో ఏం చదవాలా? మీరు పెట్టుబడుల ఉపసంహరణ అనగానే ఏం చదువుతారు? ఇంకా రామకృష్ణ కమిషన్ అవి ఇవి సింపుల్గా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కొత్త ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఏమున్నది? జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నదా? కోల్ ఇండియా లిమిటెడ్ గురించి ఉన్నదా? HAL గురించి ఉన్నదా? సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండాలా. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ఏం చెప్పింది? ఆ వివరాలన్నీ నువ్వు చదువుకోగలిగితేనే ఎకానమీలో నువ్వు సక్సెస్ అవుతావు. ఎకానమీలో కూడా 70 సాధించవచ్చు తెలుసా? ఇది మనం చేసేది. చూడండి మిత్రులారా, ఇది శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులను, అందరి విద్యార్థుల కంటే కూడా, అందరి ర్యాంకర్స్ కంటే కూడా ముందంజలు నిలిపేటువంటి ఒక ప్రభుత్వ డాక్యుమెంట్ ఎట్లా తయారు చేశారు చూడండి. సైజు చూడు, డిసెంబర్ 31, 2024 అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమాచారం, అన్ని ప్రభుత్వ శాఖలు ఈ దేశంలో లభ్యమవుతున్న సమాచారం ఆధారంగా మిత్రులారా, ఇది మనము చేస్తున్నటువంటి కృషి. ఇది ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రిపరేషన్ కాదండి. మీరు ఇలా చదువుకోగలగాల. మిత్రులారా, ఇక్కడికి ఒక్క నిమిషం నేను మీ సమయాన్ని వాడుకుని తర్వాత మళ్ళీ వీడియోలోకి వచ్చి 40 రోజుల్లో ఏ రకంగా సిలబస్ అవ్వాలో నేను చెప్తాను. ఒక సెకండ్ చూడండి. 40 days 20 యూనిట్స్. ఇట్లా నేనేం చెప్తానంటే, ఇట్లా 80 మూల గ్రంథాలను తీసుకుని ఈ 80 మూల గ్రంథాల నుంచి మనం ఆబ్స్ట్రాక్ట్ చేసి సిలబస్ ఆధారంగా ఎక్కడ ఏ స్థాయిలో కావాలో ఆ స్థాయికి అందించినటువంటి పుస్తకాల ద్వారా, అదే రకంగా చూడండి ఆ పుస్తకాల ఫ్రేమ్ ఎట్లా అయిందో. 28 మూల గ్రంథాల నుంచి వచ్చినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర, నా మానస పుత్రిక. సో ఇందులో మీరు గమనిస్తారు, భారత రాజ్యాంగం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక ఊపిన ఊచకోత కోసిన భారత రాజ్యాంగం 14 సోర్సెస్ నుంచి వచ్చినటువంటి అంశము మిత్రులారా. 14 సోర్సెస్. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ 14 సోర్సెస్ నుంచి, అన్ని డిపార్ట్మెంట్ వెబ్సైట్స్ నుంచి, పోర్టల్స్ నుంచి వచ్చినటువంటిది. ఇక ఎకానమీ మీరు ఇందాకే చూశారు కదా, ఎకానమీ మరొక్కసారి కూడా చూడండి. ఇది ఈ రకంగా నేను అందించినటువంటి ఈ యొక్క వ్యవస్థను మీరు పరిశీలిస్తారని ఆశిస్తున్నా. వీటన్నిటిని ఉపయోగిస్తూ తయారు చేసినటువంటి టెస్ట్ సిరీస్ మిత్రులారా చూడండి.
160 భాగాలు 160 భాగాలు మైక్రో లెవెల్కి వెళ్ళి ప్రతి భాగానికి కొత్త బిట్లు బేసిక్స్ కాకుండా రిపీటెడ్ కాకుండా ఓల్డ్ క్వశ్చన్స్ కాకుండా ఇంకా ఇతరేతర దరిద్రాలు ఏవి లేకుండా 80 మూల గ్రంథాల నుంచి ఏర్చి కూర్చి అప్డేట్స్ వాటికి రీసెంట్ చేసి తయారు చేసినటువంటిది. మీరు ఎక్కడ వదిలేస్తారో, ఏ సంవత్సరం వదిలేస్తారో అదంతా వస్తుంది. ఇందులో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదా ఏమి నా దగ్గర లేదంటే నేను సమకూరుస్తా, కూర్చొని గట్టిగా రోజుకి 4 నుంచి 6 గంటలు చదవండి, 1 గంట టెస్ట్ రాయండి. దట్స్ ఆల్. ఇది ఎలా చదవాలో తెలియచెప్పేటువంటి సూపర్ మెంటార్షిప్ కోర్స్. ఇట్లా తెలుసా మీకు డిజిన్వెస్ట్మెంట్ ఎలా చదవాలని? ఇందులో చూశారు కదా డిజిన్వెస్ట్మెంట్ ఏం చెప్పాను. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది ఏం చేయబడింది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లో ఏం చెప్పింది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చెప్పింది, ఈ వివరాలన్నీ కూడా మీకు తెలియాలి మిత్రులారా. ఏమేమి మీకు అవుతున్నాయి చూడండి. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అమ్మకానికి సిద్ధంగా పెట్టారు. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్. సో ఇవన్నీ మీకు ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణలో చదవాలా, అవునా? అవి చదివితే నువ్వు సక్సెస్ అవుతావు. ఎప్పుడైనా నీకు ఐడియా ఉందా మిత్రులారా? ఆ ఐడియా ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావని కూడా చూడాలా. ఎప్పుడైనా సరే గ్రీన్ షూ ఎంపిక అంటే తెలుసా? ఇది నీకు ఇందులో చెప్తారు, డిజిన్వెస్ట్మెంట్. సో ఈ రకంగా మీరు సబ్జెక్ట్కి 300 చొప్పున జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఫ్రెష్గా రీస్టార్ట్ చేసి బిట్టు వచ్చే విధంగా చదవాలనుకున్న ఏ అభ్యర్థి అయినా మీరు అడ్మిషన్ తీసుకొని ఇక్కడ 65 పేజీల డెమో చూడు, పరిశీలించు, గట్టిగా కూడా నీతో మాట్లాడతా. ఇందులో మీకు కవర్ అవుతాయి. 8074940030కి రిక్వెస్ట్ పెట్టండి. శ్రీమేనా థింక్ టేక్ అప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడున్న టెస్ట్ సిరీస్ రాయండి. ఎనఫ్. ఇప్పుడు మీరు సక్సెస్ అవుతారు. అన్నింటినీ సమకూర్చి మిమ్మల్ని గ్రూప్ 2 ర్యాంకర్గా చేసేటువంటి బాధ్యత నాది. నా పేరు డాక్టర్ గోపాలి. రైట్ మిత్రులారా, ఇక రండి. ఇక చివరి వరకు వీడియో కరెక్ట్గా చూడండి. ఏం చెప్తానో నేను మీరు జాగ్రత్తగా చూడండి, సక్సెస్ అవుదాం. ఇలా మీరు చదివేటప్పుడు 40 రోజుల్లోకి రావాలనుకుంటే ఈ రకంగా మీరు గమనించుకోవాలి మిత్రులారా. నేను ఇంకొక విశేషాన్ని చెప్తా. కుతుబ్ షాహీలు పేరు విన్నారు కదా. కుతుబ్ షాహీలు అనగానే మీరు అంతా ఎవరు చదువుతారు? తానీషా, అబుల్ హసన్ తానీషా చాలా గొప్పవాడు, మనకు బిట్టు వచ్చే అవకాశం ఉన్నది. ఏమడుగుతాడో తెలుసా? తానీస్ అంటే ఏమిటి ఎప్పుడైనా గమనించారా? మీరందరూ ఏం చదువుకున్నారు గతంలో? బాబర్ అంటే ఏమిటి అని చదువుకుని ఉంటారు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బాబా. వాట్ మై ఇంట్రెస్ట్ ఈజ్ హియర్ తానీషా, అబుల్ హసన్ తానీషా, ద మోస్ట్ ఇంపార్టెంట్, ద లాస్ట్ రూలర్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ, ద క్యాపిటల్ సిటీ విత్ గోల్కొండ. నౌ కమ్ టు ది పాయింట్. ఈ యొక్క అబుల్ హసన్ తానీషా అనేటువంటి అతను ఔరంగజేబు ఎలా చెరపట్టాడు, ఏ కోటలో అతను మరణించాడు, అది బిట్టు. అబుల్ హసన్ తానీషా కోసం 1000 గాయాల శరీరం నిండా అయినా తుది వరకు పోరాడి ప్రాణాలను నిలుపుకున్నటువంటి ఆ గొప్ప విశ్వాసపరమైన సేనాని పేరు ఏమిటని అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్. మీరు ఏ రకంగా 2వ ప్రతాపరుద్రుడు తురుస్కుల దాడుల్లో బొబ్బారెడ్డి ఏ రకంగా 2వ ప్రతాపరుద్రుడికి అన్యాయం చేశాడో, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కుతుబ్ షాహీ సేనాని గోల్కొండ ఇతను న్యాయం చేశాడు, ఆ సేనాని పేరు అడుగుతాడు. ఇలాగ మీరు చదువుకోగలిగితే సక్సెస్ అవుతారు. ఈ ఇన్ఫర్మేషన్ నీకు రావాలా, అంతే తప్ప అక్కన్న మాదన్లా ఎవరో వాళ్ళని ఎవరు చంపారు, ఎక్కడ చంపారు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎవరు అక్కన్న మాదన్న? ఇంకా అది 20 ఏళ్ళ నుంచి అదే చదివితే ఏంటి సుఖం ఏమిటి? ఈ రకంగా మీరు చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ 2023 ఇన్ఫర్మేషను 2022 లింక్ చేసుకొని చదవాలా. మేము 24 ఒక్కటే చదువుతామంటే కుదరదు. ఎందుకంటే ఆ ప్రయోగాలన్నీ కూడా చిరకాలం నుంచి కొనసాగుతూ వస్తాయి కాబట్టి అవి నీకు అవసరం అవుతాయి. అది నువ్వు చదువుకోగలగాల. ఇంకొక డౌట్ ఉంది అందరికీ. ఎకానమీలో 2025 ఫిబ్రవరిలో సెంట్రల్ బడ్జెట్ వస్తుంది, ఎకనామిక్ సర్వే వస్తుంది, అవి కూడా చదవాలా? ఎస్, చదవాల్సిందే. ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే సమయానికి ఇప్పటి వరకు అంటే 5 గంటల 15 నిమిషాల సమయం అవుతుంది. ఈ సమయం వరకు నేను ఇన్ఫర్మేషన్ ప్రకారం తప్పకుండా చదవాలా. ఆ బడ్జెట్ ఆ సర్వే వచ్చినప్పుడు నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. సో ఈ రకమైనటువంటి ప్రిపరేషన్ ఉంటే మనం 40 డేస్లో సింపుల్గా చదవచ్చు. మీరు మొత్తం అంతా చదవాలని ప్రయత్నం చేయొద్దు. అసలు బేసిక్స్ చదవడం పక్కన పెట్టు. ముందర బేసిక్స్ నీకు చదవాలనుకుంటే లాస్ట్లో చదువుదాం. ఇప్పుడు క్రీమ్ సబ్జెక్ట్ చదవడానికి ప్రయత్నం చేయి. ఆ క్రీమ్ ఏది ఇప్పుడు ఇందాక చెప్పానుగా, అట్లా క్రీమ్ అనేది నీకు రాగలగాల. అప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతాం. అర్థమవుతుంది కదా మిత్రులారా? సో ఈ రకమైనటువంటి ప్లాన్ని మీరు అనుసరిస్తారని
అనుసరించాలని బలంగా కోరుకుంటూ ఈ 2025 మీ జీవితాల్లో గ్రూప్ 2 నామ సంవత్సరంగా నిలబడాలని బలంగా ఆశీర్వదిస్తూ నాకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి. సో అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.